ఇలా మరొకసారి మీ సంఘ వార్షికోత్సవానికి ఇలా వెంటనే పిలుస్తారని నేను ఆశించలేదు. పోయిన ఏడాది వచ్చాను, మళ్ళీ ఏడాది యేసు సజీవుడు సహవాస సంఘానికి నేను వస్తానని ఊహించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు నామంలో శుభాలు మీకును, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మరి క్రీస్తునందు జతపని వారు ప్రియులు మరి పీటర్ పాల్ గారికి, వారి కుటుంబానికి కూడా నేను తెలియజేస్తున్నాను. సంఘం గురించి వాక్యంలో చాలా అద్భుతమైన విషయాలు దేవుడు రాయించి మనకిచ్చాడు. కానీ ఎందుకో కానీ సంఘం గురించినటువంటి లోతైన అధ్యయనం కానీ, లోతైన పఠన కానీ, ధ్యానం కానీ క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘాల్లో జరగట్లేదు. అది చాలా దురదృష్టకరమైన విషయం. మనం చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాం, సంఘ స్వభావ స్వరూపాల గురించి, దాని లోతుపాతుల గురించి చాలాసార్లు మాట్లాడుకోం. అనేక మంది ఈవెన్ నామకార్థ క్రైస్తవులు కూడా ఈరోజు దాదాపుగా ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకోకుండానో మొత్తానికి సంఘంలో కూర్చుంటారు. కొంతమంది అయితే చివరి ఆశీర్వాదం టైం కన్నా వెళ్తారు. అంటే అదొక ఆశీర్వాదం వాళ్ళ దృష్టిలో. మొత్తం మీద భారతదేశంలో అసలు క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు ఇద్దరు ఆదివారం సంఘంలో ఉంటారు, చర్చిలో కూర్చుంటారు. ఎటొచ్చి తెలియనిదల్లా ఏంటంటే సంఘం అంటే ఏంటి. అప్పుడప్పుడు మీ సంఘం చాలక ఇలాంటి కళ్యాణ మండపాలు ఏదైనా ప్లేసులు తీసుకుంటుంటే నాకు సంతోషం వేస్తుంటుంది. ఎందుకంటే ఈరోజు సంఘాలంటే భవనాల కింద లెక్క. ఎంత పెద్ద భవనం కడితే అంత సంఘం అన్నమాట. అందుకనే మనం సంఘం ఎన్ని రోజుల్లో కడతాం అన్నది ఒక పెద్ద గిన్నిస్ బుక్ రికార్డ్ అయిపోయింది మనకి. కానీ బైబిల్ చెప్పే సంఘం విశ్వాసుల సమాజం. విశ్వాసుల సమాజాన్ని కడతారా 52 రోజుల్లో? బిల్డింగ్ ఎవడైనా కడతాడు, విశ్వాసుల సమాజాన్ని కట్టాలి. అలా మనం కట్టబడాలని సజీవమైన రాళ్ల వలె, ఆత్మ సంబంధమైన మందిరాల వలె దేవుడు తన సత్యవాక్యంలో సంఘం గురించిన అనేకమైన మాటలు, హెచ్చరికలు, లోతైన విషయాలు రాయించి ఉంచాడు. పాత నిబంధన నుంచి దేవుడి మనసులో సంఘం మెదులుతూనే ఉంది. యేసుక్రీస్తు వారు రాకమునుపు కూడా ఆయన ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నాడు. అది యూదుల సమాజం. వాళ్ళను కూడా పిలువబడిన సమాజం. అది దేవుడు ప్రత్యేకించి మనుషుల్లోంచి వేరు చేసుకుని తనకంటూ ఒక జనాంగాన్ని, ఒక ప్రజను, ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నాడు. సంఘం కొత్తగా వచ్చింది కాదు. దేవుడు సమాజం పట్ల ఆసక్తి కలిగినవాడు. ఎందుకంటే దేవుడే ఒక సమాజం. ఆయన ఏక వ్యక్తి, ఏకదేవుడు కాదు. ఆయన ముగ్గురు వ్యక్తుల ఏకదేవుడు. ఆయన త్రియేక దేవుడు. ఆయన త్రిమూర్తి కాదు, లేక త్రిమూర్తులు కాదు. ఆయన త్రియేక మూర్తి. ముగ్గురు వ్యక్తుల సముదాయమైన ఏకదేవుడు. దూతల సమాజం లేకముందు, మానవ సమాజం లేకముందు దైవ సమాజం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల దైవ సమాజం ఒక్క దేవుడిగా ఉనికిలో ఉండడం మనందరికీ తెలుసు. అంచేత ఆ దేవుణ్ణి ఈ భూమి మీద ఎవరైనా ప్రతిబింబించాలంటే, చూపించాలంటే, ఆయనకు సాక్షిభూతంగా ఉండాలంటే అది ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కాదు, ఒక్క మనిషి వల్ల సాధ్యం కాదు. అందుకనే ఆయన సంఘం అన్నదాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక్క వ్యక్తికి సంఘానికి ఏమిటి తేడా? సంఘం బహువచనం, ఒక్క వ్యక్తి అంటే ఏకవచనం. దేవుడు బహుళత్వం కలిగిన ఏకదేవుడు. భిన్నత్వం కలిగి కూడా అందులో పరిపూర్ణమైన ఏకత్వం కలిగినవాడు. నిజమైన భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ దొరుకుతుందంటే ఒక దేవుళ్ళలోనే దొరుకుతుంది. మళ్ళీ ఎక్కడ దొరుకుతుందంటే అది సంఘంలోనే దొరుకుతుంది.
ఎందుకంటే పరలోకంలో ఉన్న మనుషులు చూడలేనటువంటి అదృశ్య దేవుడైనటువంటి ఆ దైవ సమాజాన్ని భూలోకంలో ప్రపంచానికి చూపించేది, చూడలేని దేవుణ్ణి భూలోకంలో ప్రపంచానికి చూపించేది ఆ దైవ సమాజాన్ని ఈ సంఘం అనేటువంటి విశ్వాసుల మానవ సమాజం. అంచేత ఒక పాస్టర్ గారు, ఒక టీవీ స్పీకరు, ఒక బిషప్ గారు దేవుణ్ణి చూపించలేడు ప్రపంచానికి. ఆ విషయాలు అందుకనే దైవజనులకు గ్రహించాలి. దైవజనులు ఈరోజు అనుకుంటున్నారు మేమే అంతా, ఇక దేవుడికి మేమే ఇక సంభూతులం ఇక్కడ అనుకుంటున్నారు. దేవుడి అంశ కలిగిన వాళ్ళం, ఇక మేము తాకితే చాలు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే చెప్పులు మోయించుకుంటున్నారు, బ్యాగులు మోయించుకుంటున్నారు, ఏదేదో ఊడిగం చేయించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు నేను సేవ చేయడానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి రాలేదన్నాడు. మార్కు సువార్త 10:45 దైవజనులు ఏమనుకుంటున్నారంటే ఈ రోజున నేనే సంఘం, సంఘమే నేను అనుకుంటున్నారు. నో, అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో నేను చూస్తున్నది అది. 100 సంఘాలు ఉంటే 95 సంఘాలు ఇలాగే ఉన్నాయి. అందుకనే సంఘం స్థాపించిన వాడో సంఘాన్ని నడిపించేవాడో ఎగిసిపడుతున్నాడు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఒక్క పాస్టర్ గారు, ఒక ప్రకాష్ అన్న ఏం చేయలేడు. ఆయన గుణాతిశయాల్ని ఎవరు ప్రచురం చేస్తారంటే పాస్టర్ గారు కాదు, బిషప్ గారు కాదు, టీవీ స్పీకర్ కాదు, సంఘం. మళ్ళీ బిల్డింగ్ కాదు, యేసు రక్తంలో కడుగబడినటువంటి సజీవుడైన యేసు యొక్క ఆయనతో సహవాసం కలిగి ఆ సహవాసం వల్ల ఏర్పడిన ఒకరితో ఒకరి సహవాసం ఉన్నటువంటి జీవము కలిగిన దేవుని జీవము గల సంఘం. కనుక కమ్యూనిటీ అయినటువంటి దేవుణ్ణి కమ్యూనిటీ మాత్రమే రిప్రజెంట్ చేయగలుగుతుంది. ఈ విషయం మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక సమాజం కనుక భూమి మీద దేవుణ్ణి చూపించగలిగేది సమాజమే, అదే సంఘం. ఈ అవగాహనతో మనం మన థీమ్లోకి మనం వెళ్దాం. 1 తిమోతి పత్రిక 3:15 ఒక లైన్ మనం తీసుకున్నాం. ఏమిటది? సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సంఘం ఏమిటట? సత్యమునకు స్తంభము, ఆధారము. స్తంభము, ఆధారం అంటే ఏమిటి? సత్యానికి సంఘానికి ఉన్న సంబంధం ఏమిటి? అది రాస్తున్నాడు పౌలు. నిజానికి 1 తిమోతి పత్రిక పౌలు రాసే సమయానికి చాలా సంఘాలు ఏర్పడిపోయినాయి 1వ శతాబ్దంలో. అప్పటికి ఇంకా అందరూ అపోస్తలులు ప్రభు పిలుపుని అందుకొని పైకి వెళ్ళలేదు. పౌలు కూడా బ్రతికే ఉన్నాడు. అయితే సంఘాలు పెరిగినప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని ఆదిమ సంఘంలోనే సమస్యలు తలెత్తాయి. ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు, ఆడవాళ్ల ప్రవర్తన, మగవాళ్ల ప్రవర్తన, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలు, చూసారా? బోధకు సంబంధించిన సమస్యలు, ఏది సరి అయిన బోధ, ఏది నకిలీ బోధ, ఇలాంటి సమస్యలన్నీ కూడా వచ్చాయి. ఈ సమస్యలన్నీ రావడం వల్ల ఆ సమస్యల్లో వాళ్ళు ఎలా ఉండాలో, అందుకని మీరు ముందు చూస్తే అదే వచనంలో ఉన్న మాట ఏమిటంటే, అయినను నేను ఆలస్యం చేసినట్ల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను అంటాడనమాట. నిజానికి ఈ 1 తిమోతి 3:15 అనేటువంటి వచనము తిమోతి 1 పత్రిక మొత్తానికి కూడా మూలమైన వచనం అన్నమాట. అసలు ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడో ఈ వచనంలోనే ఆయన తేట తెల్లం చేసేసాడు పౌలు మహాశయుడు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి, సంఘంలో జనులు ఎలా మసలుకోవాలి, సమాజంలో క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు ఎలాగా మెలగాలి, ప్రవర్తించాలి, అందుకోసము తెలియజేయడానికి రాస్తున్నాడంట. నిజానికి తిమోతి పాస్టర్ గారికి చెప్తున్నాడు. ఎందుకు పాస్టర్ గారికి రాస్తున్నాడు? పాస్టర్ గారు ప్రజలందరికీ
చెబుతాడని. నిజానికి తిమోతికి ఒక్కడికే చెప్పిన విషయాలు కాదు, రాసింది పాస్టర్ గారికి అయినప్పటికీ కూడా తిమోతికి ఒక్కడికే చెప్పిన విషయాలు కాదన్నమాట ఇవి. అందుకనే పౌలు సంఘము సత్యానికి స్తంభము, సత్యానికి ఆధారం అని చెప్తున్నప్పుడు తిమోతి నువ్వే సత్యానికి ఆధారము లేకపోతే సత్యానికి స్తంభం అని చెప్పట్లా. తిమోతి నడిపిస్తున్న సంఘం అంతటి గురించి మాట్లాడుతున్నాడు. పేతురు నడిపిస్తున్న సంఘాలన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. పౌలు స్థాపించిన సంఘాలన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి అపోస్తుల వాక్యం విని తదుపరి ఆ తర్వాతి కాలంలో తర్వాతి తరాల్లో విశ్వసించబోయేటువంటి సంఘస్థులందరి గురించి మాట్లాడుతున్నాడు. మీ సంఘం గురించి కూడా మాట్లాడాడు. సో ఇక్కడ సంఘం అన్నప్పుడు కేవలం ఒక బిషప్ గారి గురించో లేకపోతే ఒక పాస్టర్ గారి గురించో ఒక స్థానిక సంఘం గురించో ఒక డినామినేషన్ గురించో ఆయన మాట్లాడట్లేదు. క్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి విశ్వాసుల సమాజమైన ఏ సంఘమైనా అది ఏ డినామినేషన్ అయినా అందరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మీకు ఇది బాగా వర్తిస్తుంది, మీ గురించి కూడా ఆయన మాట్లాడాడు. సో ఇప్పుడు మనం దీన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయకముందు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక సంబంధం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమిటా సంబంధం? దేని మధ్య ఉన్న సంబంధం? సంఘానికి సత్యానికి మధ్య ఉన్న సంబంధం. సంఘానికి సత్యానికి మధ్య ఒక విడదీయరానటువంటి సంబంధం ఉంది, బంధం ఉంది. ఎక్కడ సంఘం ఉంటే అక్కడ సత్యం ఉండాలి. ఎక్కడ సత్యం ఉంటే అక్కడ సంఘం పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉండాలి. సత్య దూరంగా ఉన్నాయా, సత్య సమీపంగా ఉన్నాయా, సత్యానికి ఆనుకొని ఉన్నాయా, సత్యం మీద ఉన్నాయా, సత్యాన్ని ఎత్తిపట్టేటువంటి స్తంభాలుగా ఉన్నాయా, లేక సత్యాన్ని కాళ్ళ కిందేసి తొక్కేటువంటి వాటిగా ఉన్నాయా? చాలా ప్రాముఖ్యం. సంఘం అంటే సత్యం గురించి తప్పకుండా మాట్లాడుకొని తీరాలి. యేసుక్రీస్తు వారు కూడా పిలాతు ముందు నిలబడినప్పుడు నువ్వు రాజువా అని అడిగాడు ఆయన. నీవన్నట్టు నేను రాజునే చెప్పాడు ఆయన. అయితే కంగారు పడుకో, మీ రాజుగారికి నేనేం పోటీ రాను, నా రాజ్యం వేరు, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. కాబట్టి సీజర్ గారికి నేను ఏదో పోటీకి వస్తానని నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. యేసుక్రీస్తు వారిని మరణశిక్ష విధించవచ్చు, కానీ విధించలేక చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఇది సత్యరాజ్యం, సత్యవంతుడికే ఇది అర్థమవుతుంది. ఎవడైతే సత్యవర్తనుడో సత్య సంబంధికుడో వాడే నా రాజ్యంలో ఉంటాడు. ఎవరుంటారు క్రీస్తు సంఘంలో? కులానికి మతానికి ఏంటి లింకు అంటున్నారు. సంఘానికి సత్యానికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఏమిటి సత్యం అంటే? ఏమిటి సత్యం అంటే? ఏమండి, అది వినపడదు. ఎవరు వినిపించాలి సత్య గళాన్ని? ఎవరు వినిపించాలి? మీరే. అప్పుడు సంఘం నిలబడి మైనారిటీగా పాటిస్తున్న సత్యాన్ని డిఫెండ్ చేయాలి. పౌలు అన్నాడు, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే సువార్త పక్షాన వాదించుటకు పిలిచాడు అన్నారు. క్రైస్తవులు అంటే లాయర్స్, వాళ్ళ న్యాయవాదులు, సత్యవాదులు. కానీ నిజానికి న్యాయవాది అంటే ఎవరు? న్యాయం పక్షాన వాదించేవాడు. మీరు సత్యవాదులు, సత్యం పక్షాన వాదిస్తారు లోకం యొక్క కోర్టులో. మీరు సత్యం పక్షాన వాదించాలి. క్రైస్తవులు అంటే అది. ఎప్పుడు వాదిస్తారు మీరు? న్యాయవాది ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే వాదించగలడా? మీరు సత్యాన్ని బాగా తెలుసుకొని, సత్యాన్ని ప్రేమించి, దాన్ని వంట పట్టించుకొని, ఎస్ లోకం అంతా నిలబడినా ఒక్క సంఘం లేచి నిలబడిందంటే లోకం మాట్లాడలేదు. ఎందుకంటే సంఘానికి ఉన్న పవర్ అలాంటిది. దాని ముందు పాతాళపు ద్వారములో నిలబడలే. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు సంఘస్థులు? లోకానికి భయపడుతున్నారు. నెక్స్ట్ ఎవరు వచ్చేస్తారో, ఎవరు ప్రైమ్ మినిస్టరో, ఎవరు చీఫ్ మినిస్టరో, అందులో పడి ప్రార్థనలు చేయడం. మర్చిపోయారు వాక్యాన్ని. పాతాళ ద్వారములు నిలబడలేవు మీ ముందు. ఎందుకు భయం మీకు? ఏ గవర్నమెంట్ వస్తుందని భయం ఎందుకు మీకు? ఈ గవర్నమెంటే రావాలని కవర్లు ఎందుకు తీసుకుంటున్నారు? మన లీడర్స్ వెళ్ళారు కదా, ఆ పార్టీ పిలిచే ఈ పార్టీ పిలిచే. ఎందుకు భయం? ఎందుకు? ఆయనకి భయపడితే ఇంకోటి భయపడక్కర్లా. అంచేత మనం దేన్ని డిఫెండ్ చేయాలంటే
దళితులను డిఫెండ్ చేసుకోవడం ఈ కాదు కావాల్సింది, సత్యాన్ని డిఫెండ్ చేయండి. అంతే, దేవుడు మిమ్మల్ని డిఫెండ్ చేస్తాడు. మీరు సత్యాన్ని డిఫెండ్ చేశారా ఈ భూమి మీద, దేవుడు మీ పక్షాన్ని నిలబడతాడు. ఎందుకంటే ఆయన సత్యవంతుల పక్షానే నిలబడతాడు. ఆయన రాజ్యంలో సత్య సంబంధికులే ఉంటారట. యూ నీడ్ టు డిఫెండ్. సమర్థించాలి. డిఫెండ్ చేయడం అంటే సమర్థించాలి సత్యాన్ని. సపోజ్ ఒక హిందువులో సత్యం ఉంది, ఒక క్రైస్తవుల్లో సత్యం లేదు, మీరు ఎవరిని సమర్థించాలి? ఎవరిని సమర్థించాలి చెప్పాలా? హిందువునే సమర్థించాలి ఆ సమయంలో. సపోజ్ మీరు 2, మీ పక్కింటుడు 3, ఆ 2లోనే తప్పు ఉంది, 2కి 3కి మధ్య గొడవ అయింది, మధ్యలో మీరు వెళ్ళారు. మీరు 2 కాబట్టి 2ని సమర్థించకూడదు. 3లో ఒకవేళ సత్యం ఉంటే 3నే సమర్థించాలి. ఒకవేళ 2లోనే సత్యం ఉంటే 2నే సమర్థించాలి. అంతే తప్ప మీరు వేరే ఏమి దోబూచులు ఆడకూడదు. సత్యం పక్షాన్ని నిలబడాలి మీరు. అంతే. ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు, అయినా నిలబడాలి. ఉమ్మేయచ్చు, అయినా నిలబడాలి. మిమ్మల్ని నానా మాటలు అనొచ్చు, అయినా నిలబడాలి. మీ మీద కూడా కేసు పెట్టచ్చు, అయినా నిలబడాలి. ఎవరు మీరు? సత్య సంబంధికులు, సత్యమూర్తి శిష్యులు. సంఘము సత్యానికి సాక్షిభూతంగా ఉండాలి, సత్యాన్ని లోకంలో సమర్థించాలి. ఇదే అధ్యాయంలో పౌలు ఇంకొంచెం మీరు కిందకు వస్తే 4వ అధ్యాయంకి వస్తే ఈ చివరి వచనాలు అన్నమాట. 3వ అధ్యాయంలో కిందకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే అసత్య బోధకుల గురించి మాట్లాడతాడు. అసత్య బోధకుల గురించి, అయ్యా అసత్య బోధకులతో జాగ్రత్త, వాళ్ళు ఇలా చేయడానికి వస్తున్నారు. సంఘం సత్యానికి స్తంభం అని చెప్పాక, ఆధారం అని చెప్పాక అసత్య బోధకుల గురించి మాట్లాడతాడు పౌలు. ఎందుకు మాట్లాడుతున్నాడు? సంఘానికి ఇంకొక బాధ్యత ఏంటంటే అసత్య బోధ నుంచి తమను కాపాడుకోవాలి సంఘం. కాపరికి ఆ పేరు ఎలా వచ్చును? కాపరి అంటే ఎవరు? కాయువాడు. దేని నుంచి కాస్తాడు? గొర్రెల్ని, తోడేళ్ళు, లేకపోతే ఇంకేదైనా బలమైన జీవులు, ఏ ఎలుగుబంట్లో ఇంకేదో రాకు వచ్చి గొర్రెల మీద పడకుండా గొర్రెల్ని కాచుకుంటాడు. అలాగే కాపరి ఏం చేయాలి? గొర్రెల్ని కాచుకోవాలి. నిజంగానే మన వాళ్ళు చాలామంది కాపర్లుగా ఉన్నారు ఈ మధ్యకాలంలో. వీళ్ళు కాచుకుంటున్నారు, ఇంకో చర్చికి వెళ్ళకుండా, ఇంకో మీటింగ్కి వెళ్ళకుండా కాచుకుంటున్నారు. కాచుకోవడం అంటే అది కాదు. పొరపాటున తెలిసిందనుకోండి మన సభ్యుడు ఇంకో అక్కడికి వెళ్ళావంట నువ్వు నిలదీయడం. వెళ్ళని, ఎక్కడికి వెళ్తే వెళ్ళని, సత్యం ఎక్కడ బోధిస్తే అక్కడికి వెళ్ళండి. అసత్యం దగ్గరికి వెళ్తే ఖండించాలి. కాయడం అంటే అది కాదు. కాయడం అంటే అసత్యం నుంచి కాపాడుకోవాలి. ఒకప్పుడు సంఘాల్లో ఇంత బాధ లేదు, ఎందుకంటే టీవీలు లేవు. టీవీలు లేకపోయేసరికి ఎక్కడో అసత్యం దోబూచులాడేది, అప్పుడప్పుడు తలుపు కొట్టేది అది వచ్చి, అసత్య బోధ. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు యెహోవా సాక్షులు లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. చాలామంది వాళ్ళు పలానా అని తెలియగానే సలాం పెట్టేసి తలుపు వేసుకునేవాళ్ళు. కొంతమంది పాపం మాట్లాడి సావధానంగా సాగనంపేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు టీవీ వచ్చింది. టీవీ వచ్చేసరికి పాపం పాస్టర్ గారు సత్యవంతమైన బోధ ఒక అరగంట గంట చెప్తాడు చర్చిలో. కానీ టీవీ గుండా మనకి ప్రతిరోజు 24 గంటలు మనకి అసత్య బోధ. మీరు వద్దన్నా మీ బెడ్రూమ్లోకి, మీ డ్రాయింగ్ రూమ్లోకి, మీ లివింగ్ రూమ్లోకి, మీ సెల్ ఫోన్లోకి మీరు వద్దన్న అసత్య బోధ, తప్పుడు బోధలు, భయంకరమైన తప్పుడు బోధలు. నువ్వు రక్షణ పొందావా? అయ్యో, మరి రక్షణ పొందితే నువ్వు ఆత్మను పొందావా? అదేంటి, రక్షణ వేరు ఆత్మ వేరా? రక్షణ వచ్చిన చాలాసేపటికి లేట్గా వస్తాడు. ఇండియన్ పోలీసులు అంటాడు ఆయన. దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు రావడానికి కాదైనా. అసలు రక్షణ ఎవరి వల్ల కలుగుతుంది? క్రొత్త జన్మ ఎవరి వల్ల కలుగుతుంది? ఆత్మ వల్లనే కలుగుతుంది. వాళ్ళు మనుష్యేచ్ఛ వల్ల పుట్టిన వాళ్ళు కాదు. ఎవరి వల్ల పుట్టిన వాళ్ళు? ఆత్మ వల్ల పుట్టిన వాళ్ళు.
అసలు నా రక్షణలోనే, నా పునర్జన్మలోనే, నా అంతరాత్మలో జరిగినటువంటి క్రొత్త జన్మలోనే ఆత్మ స్థానం లేకుండా, ఆత్మ ప్రమేయం లేకుండా, జోక్యం లేకుండా, పాలు లేకుండా జరగదు రక్షణ, మారు మనస్సు. మరి కొత్తగా ఆత్మను పొందడం ఏమిటి? ఓహో, కొత్తగా ఆత్మను పొందడం అంటే ఒక విండి వినపడాల. కొత్త ఆత్మను పొందడం అంటే ఏదో ఊగాల. లోకంలో ఊగే వాళ్ళని ఆపేవాడు ఆయన. జాగ్రత్తగా వినండి. హెజ్కేలు గ్రంథం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయన పడిపోయినప్పుడల్లా ఆత్మ వచ్చి లేపేవాడు ఆయన్ని. కనుక పౌలు చెప్తున్నాడు, అయ్యా చుట్టూ అసత్యము దాపురించింది, దోబూచులాడుతుంది, నక్కి నక్కి ఎప్పుడు దొరుకుతావా నిన్ను కబలిద్దాం అనుకుంటుంది అసత్యం. తప్పుడు బోధలు చుట్టూ అలముకొని ఉన్నాయి. తిమోతి జాగ్రత్త, సంఘము జాగ్రత్త. మీరు సత్యానికి స్తంభం, మీరు సత్యానికి ఆధారం. మీరు సత్యాన్ని సమర్థిస్తే సరిపోదు, అసత్యాన్ని కూడా ఎదిరించాలి. మీరేం చేయాలి? అసత్యాన్ని కూడా ఎదిరించాలి. ఎలా తెలుస్తుందండి నాకు అసత్యం అని? అసత్యం అని నాకు ఎలా తెలుస్తుంది? ప్రతిసారి అసలైన ప్రశ్న అసలైన జవాబు ఉండదు. ప్రతిసారి ప్రకాష్ అన్న దొరకడు, ప్రతిసారి మీ పాస్టర్ గారు దొరకడు. ఎట్లా తెలుస్తుంది నీకు? దొంగ నోటు ఎట్లా కనుక్కుంటావు? ఎట్లా కనుక్కుంటాను దొంగ నోటు? ఒక దొంగ నోటు తర్వాత కొత్త దొంగ నోటు వస్తుంది, ఆ దొంగ నోటు తర్వాత ఇంకా కొత్త దొంగ నోటు వస్తుంది. దొంగ నోటు కనుక్కోవడంలో ట్రైనింగ్ తీసుకున్నావు అనుకోండి, దొంగ నోటును పట్టుకొని అస్సలు నువ్వు గుర్తుపట్టలేని దొంగ నోటు వస్తుంది. ఆ మధ్య మోడీ గారు ఆ 1000 రూపాయలు 500 ఒక్కరోజు సడన్గా అవి పనికిరావని చెప్పిన తర్వాత 2000 రూపాయల నోటు వచ్చింది కదా. 2000 రూపాయల నోటు అట్లా దిగిందో లేదో మా గుంటూరులో ఒక నేరం జరిగిపోయింది. ఈ సేవా కేంద్రం, ఇప్పుడు మీ సేవ అంటున్నారు కదా, మీ సేవలో మరొకడు వచ్చి సేవ చేశాడు. అక్కడ ఏదో బిల్లు కట్టి వెళ్ళిపోయాడు. ఎవడు కట్టాడో తెలియదు బిల్లు. సాయంత్రం లెక్కేసుకుంటున్నారు. సాయంత్రం లెక్కేసుకుంటే ఒక 2000 రూపాయల నోటు ఏంటో తేడాగా ఉంది, కానీ వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. అప్పుడే మార్కెట్లోకి వచ్చింది అంతే, రిజర్వ్ బ్యాంక్ నుంచి. ఇంత ఫాస్ట్గా దొంగ నోట గుంటూరులో. సరే పాపం ఆ బిల్డింగ్ పైన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఉంటారు. బ్యాంక్ వాళ్ళకైతే తెలుస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఆ 2000 రూపాయల నోటుని బ్యాంక్ వాళ్ళకి పంపించారు. పంపిస్తే అది దొంగ నోటు. బ్యాంక్ వాడు వెంటనే పసిగట్టేశాడు. ఏంటి దొంగ నోటు ఎలా తయారు చేశాడంటే, వాడు రంగు ప్రింటర్లో దాన్ని ప్రింట్ చేశాడు. ఒక బాండ్ పేపర్ మీద, బాండ్ పేపర్ చాలా పలపలామంటుంటుంది కదా, దాని మీద ప్రింట్ చేసి నీట్గా కట్ చేశాడు. కట్ చేసి ఆ సిల్వర్ ఉంటుంది కదా, దాన్ని పెన్సిల్తో చక్కగా దిద్దేశాడు. మెరుస్తుంది. కుర్రోడు. అసత్యం ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎలా తెలిసింది ఈ నోటు? అసలు 2000 నోట్లు 1,00,000 లెక్క పెడితే ఆ తర్వాత వేరే 2000 నోటు తగలగానే అరే ఏదో తేడా ఉందే అని తెలుస్తుంది. సత్యంతో పరిచయం పెరిగే కొద్దీ అసత్యాన్నిట్టే పసిగడతావు. ఊరికి ఆ చర్చికి ఈ చర్చికి తిరిగితే, ఊరికి ఇంటర్నెట్లో టీవీలో వచ్చిన ప్రతి ప్రసంగం ఇంటా కూర్చుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. పొరపాటున సాతాను వస్తాడు. ఏది పడితే అది వినకండి. సంఘంలో ఎందుకున్నారంటే ఒక ప్రొటెక్షన్ కింద ఉన్నారు మీరు. గొర్రెలన్నింటినీ ఒక దడిలో ఎందుకు పెడతారు? ఒక శాలలో ఎందుకు పెడతారు? ఒక మండిలో ఎందుకు పెడతారు? ప్రొటెక్షన్ అన్నమాట. 7 నుంచి హైదరాబాద్ పరిగెట్టకండి, ఉండండి, ఒక ప్రొటెక్షన్ కింద ఉండండి. ఉండి దీంతో పరిచయం పెంచుకోండి. మీకు ఎంత పరిచయం పెరుగుతుందో అంత తొందరగా ఈ అబద్ధ బోధల్ని పట్టేస్తారు. ప్రవక్తలను పెట్టుకుంటున్నారు కొంతమంది, జాగ్రత్త. వాళ్ళు ప్రాఫిట్స్ కాదు, ప్రాఫిట్స్. ప్రాఫిట్ అంటే అర్థం తెలుసా? అసలు ప్రాఫిట్ అంటే అర్థం తెలుసా? ఊరినే ప్రాఫిట్ అని ఎలా పిలుస్తారు? మీకు బాగా ఇష్టం, ఎర్రగా బుర్రగా ఉన్నాడని పిలిచేస్తారా? పేతురు పత్రిక చదవండి, ఇది ప్రవచనం. దీన్ని
ఎవరైతే సరిగా సత్యవాక్యాన్ని విభజించి చెప్పగలరో అతడే ప్రవక్త, ఆమె ప్రవక్త. అంతేగాని నా బరిగొడ్డు పోయింది, అది ఎక్కడుందో కొంచెం చెప్పవయ్యా అంటే కరెక్ట్గా చెప్పాడు అనుకోండి, ఆయన బరిగొడ్లు ప్రవక్త, ఆయన దేవుడు ప్రవక్త కాదు. దీన్ని చెప్పగలిగిన వాడు ప్రవక్త. అంత్యకాలంలో ఉన్నాం, మోసగింపబడే రోజుల్లో ఉన్నాం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, యేసు సజీవుడు సహవాస క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళని కూడా ఎత్తుకెళ్ళిపోగలరు, జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు సాధ్యమైతే మహాసూచక క్రియలు చేస్తారు, జాగ్రత్త. బీ ఆన్ గాడ్. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అంతేకాదు అసత్యాన్ని ఎదిరించండి. అసత్యాన్ని మనం ఎదిరించాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ముగించుకుందాం. సంఘము ఈ పనులు చేయకపోతే, గుర్తుపెట్టుకోండి, సంఘము ఎప్పుడు కూడా మందకొడిగా ఉండకూడదు. సంఘానికి చురుకైన పాత్ర ఉంది. సోమవారం నుంచి శనివారం దాకా మీరు ఈ పనులు చేయాలి. నేను చెప్పిన పనులు ఏమిటి? సత్యాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసి వంట పట్టించుకొని దీన్ని పాటించాలి. 2, సత్యం గురించి ఎప్పుడు మాట్లాడినా సరే మీరు ముందుండాలి. 3, సత్యాన్ని మీరు సమర్థించాలి. 4, సత్యం పక్షాన వాదించడమే కాదు, సాక్షులుగా ఉండాలి. అంటే ఏదైతే చదివారో, ఏదైతే వంట పట్టించుకున్నారో అది మీ జీవితాల్లో మేనిఫెస్ట్ అవ్వాలి, ప్రత్యక్షీకరించబడాలి, కనపడాలి. 5, అసత్యాన్ని మీరు ఎదిరించాలి. అప్పుడే మీరు ప్రభు వచ్చేదాకా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. అప్పుడే మీరు సత్యానికి స్తంభాలుగా, ఆధారాలుగా మీరు ఉండగలుగుతారు. భారతదేశానికి మీరు కావాలి. 97% భారతీయులకు ఈ సత్యమూర్తి తెలీదు. మీరు కావాలి. మీరు ఆయన తెలియనట్టే మీరు జీవించారనుకోండి, ఆయన ఇంకెప్పటికీ తెలియడు. ఈ 97% దేవుడికి దూరం అయిపోతారు, శాశ్వతంగా దూరం అయిపోతారు. అమ్మలారా, అక్కలారా, మీ గుండెల్లో ఒక భారం, మీ గుండెల్లో ఒక కదిలింపు. నీ పక్కనే ఉన్న 97 మంది, 197 మంది భారతీయులకి సత్యం కావాలి. భారతీయులకి సత్యం అంటే ఇష్టం. సత్యమేవ జయతే అని చెప్పిన వాళ్ళు మన పూర్వీకులు. అసతోమా సద్గమయ, అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను, సత్యంలోకి నడిపించని, సత్యం కోసం ఆక్రోశించిన సత్యాన్వేషకులు మన భారతీయులు. కానీ ఇంకా 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 యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా, ఇన్ని సంఘాలు పుట్టిన తర్వాత కూడా, సందుకొక సంఘం పుట్టిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళకి సత్యం తెలీదే, సత్యమూర్తి తెలీదే. ఎవరు చెప్తారు వాళ్ళకి సత్యమూర్తి గురించి? ఎవరు చూపిస్తారు ఈ సత్యమూర్తిని? సంఘం కూడా సత్యమూర్తీభవించిన సమాజం అవ్వాలి. అప్పుడే సత్యానికి అది అద్దం పట్టగలదు, సత్యానికి మూలస్తంభంగా ఉండగలదు, సత్యానికి ఆధారంగా ఉండగలదు. సత్యం సంత వీధిలో పడిపోయింది, సత్యం లేకుండా పోయింది, సత్యాన్ని గుర్తుపట్టలేకుండా తయారైపోయారు. అప్పుడు మళ్ళీ సత్యాన్ని పరిచయం చేయాల్సింది క్రీస్తు యేసు వారి సంఘమే. లోకానికి సత్యాన్ని పరిచయం ఇంకా ఈ కెపాసిటీ ఇంకెవరికి లేదండి. మనమే సత్యం లేకుండా తయారైపోతే, మనమే సత్యానికి అపరిచితులమైతే, మనమే సత్యానికి దూరంగా జీవిస్తే, మన జీవితాల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన బోధలో, మన పద్ధతుల్లో, మన పెళ్ళిళ్ళలో, పేరంటాల్లో సత్యం తొణికిసలాడాలి, సత్యం ప్రస్ఫుటం అవ్వాలి, సత్యం కనపడాలి. మన సంబంధాల్లో, మన సంభాషణల్లో సత్యం కనపడాలి. అంటే వాక్యమే సత్యం కనుక అవన్నీ వాక్యానికి అనుగుణంగా ఉండాలి. మీ ఆలోచన, మీ మాట, మీ చేత మీరు త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మణ సత్యానికి మీ జీవితాల్లో పట్టం కట్టుకోవాలి.
ఎప్పుడైతే ఈ త్రికరణ శుద్ధి వాక్య ద్వారా జరుగుతుందో ఆ శుద్ధి, అప్పుడు మీరు సంఘంగా ఈ లోకంలో సత్యానికి మూలస్తంభంగాను ఆధారంగానూ ఉంటారు. యేసుక్రీస్తు వారి మాటల్ని మనము సరళీకరించుకొని సింప్లిఫై చేసుకొని మన భాషలోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటే, అయ్యా సత్యంతో నీ సంఘాన్ని కడుగు, శుద్ధి చేయి, నీ వాక్యే సత్యం కాబట్టి నీ వాక్యంతో శుద్ధి చేయి. కాబట్టి మనం వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. గతంలో కూడా మీకు చెప్పాను, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు, తన ఎదుట ముడత మచ్చ కలంకము లేని దానిగా, పరిశుద్ధమైన దానిగా, నిష్కలంకమైన దానిగా, ముడత మచ్చ కలంకమే కదా అట్టిది మరి ఏది కూడా లేకుండా తన ఎదుట అంత పవిత్రంగా సంఘాన్ని నిలవబెట్టుకోవడానికి ఆయన ఏం చేస్తాడట? వాక్యంతో శుద్ధి చేస్తాడంట సంఘాన్ని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం. కనుక మనం వాక్యాన్ని వినేవారిగా, వాక్యానికి లోబడేవారిగా, వాక్యాన్ని లోతుగా చదివేవారిగా, వాక్యం పట్ల శ్రద్ధాశక్తులు కలిగిన వారిగా, ఎవరైనా బోధిస్తుంటే అలాగూ ఉన్నదో లేదని ప్రతిదినము లేఖనములు పరిశోధించి వాక్యానుసారంగా విమర్శించేవారిగా, వాక్యాన్నే నుదుట బాసికములుగా కట్టుకొని కన్నుల ముందు దాన్ని ఎదుట పెట్టుకొని కుడికైనను ఎడమకైనను తిరగకుండా మనం ఉండేవారిగా, మన పిల్లలు పడుకున్నప్పుడు లేచినప్పుడు, వాళ్ళతో కలిసి మనం నడిచేటప్పుడు, వాళ్ళతో కలిసి భోంచేసేటప్పుడు, వాళ్ళతో ముచ్చటించేటప్పుడు, బెడ్ మీదకి వెళ్ళినప్పుడు, భోజనం బల్ల దగ్గర మనం ఏం మాట్లాడాలంటే సీరియల్స్ గురించి మాట్లాడకూడదు, సినిమాల గురించి మాట్లాడకూడదు, రాజకీయాల గురించి మాట్లాడకూడదు, వాక్యం గురించి మాట్లాడాలి, వాక్యమే పంచుకోవాలి. ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాట ఇదే. అప్పుడే తర్వాతి తరం కూడా ఈ సంఘంలో సత్యాన్ని ఎత్తిపట్టే మూలస్తంభంగా ఉంటుంది. ఈ మాటలు విన్నందుకు ధన్యవాదాలు. మీరు తలలు వంచితే నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా. ఈ లోకం నిన్ను సత్యం నాయన మూర్తిభవించిన నిన్ను, సత్యానికి మూలమైన నిన్ను నాయనా, సత్యం నీ నుంచే పుట్టుకొస్తుంది. అటువంటి నిన్ను ఎరుగని లోకంలో నిన్ను ఎరిగిన ప్రజలమైన మమ్మల్ని ఒక సమాజంగా, సంఘంగా ఇక్కడ ఉంచావు. అవును తండ్రి, నిజంగానే ప్రతి సమాజంలో నాయనా, ప్రతి దేశంలో, ఈ లోకమంతటిలో మెజారిటీ మధ్య సత్యం సంత వీధిలో పడింది నాయనా. దాన్ని తెలియక ప్రజలు తొక్కివేస్తున్నారు. దానికి విలువలేనిదిగా అది మారిపోయింది, గుర్తుపట్టలేనంతగా అది మారిపోయింది. అసత్యం ఎంత పరిచితమైందంటే సత్యం అపరిచితంగా మారిపోయింది మాకు. సత్యమూర్తివైన నీవు కృపాసత్య సంపూర్ణుడుగా నీ కుమారుడిని లోకానికి పంపించావు. ఆయన వచ్చి తన రక్తం కార్చి సిలువలో మమ్మల్ని కన్నాడు, మమ్మల్ని కొన్నాడు తన రక్తంతో. అలా వచ్చిన వాళ్ళమే తండ్రి మేము. కాబట్టి సంఘంగా మమ్మల్ని మేము ఎలా చూసుకుంటున్నాం, నీ కళ్ళద్దల్లోంచి మమ్మల్ని మేము చూసుకోవడానికి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, విమర్శ చేసుకోవడానికి మా కృప చూపించండి. ఆలస్యమైన ప్రభువా, నువ్వు మాతో మాట్లాడుతున్నావని ఎరిగి వీటన్నిటినీ మేము మా మనసులో భద్రం చేసుకొని, మనన చేసుకొని, జీర్ణించుకొని, పాటించి ఆచరించడానికి మా కృప చూపించండి. విన్న మాట మా జీవితాల్లో, చదివిన నీ మాట మా జీవితాల్లో నాయనా ప్రస్ఫుటం కావడానికి, మేనిఫెస్ట్ అవడానికి కృప చూపించండి తండ్రి. ఎందుకు మమ్మల్ని ఏర్పరచుకున్నావు సంఘంగా, ఆ సంఘంగా మేము ఉండడానికి నిజంగా ప్రభువా, ఈ చిన్న సంఘం నాయనా 18వ వార్షికోత్సవం తండ్రి నాయన, నిజంగా నీకు భవిష్యత్తులో నీ సత్యానికి మూలస్తంభంగాను ఆధారంగాను ఉండడానికి మీరు ఈ సంఘాన్ని ఆశీర్వదించాలని, అందుకు తగినట్టుగా నీ వాక్య పరిచర్య ఇక్కడ జరగడానికి, నీ ఆత్మ కార్యసిద్ధి ఇక్కడ జరగడానికి
నీ ఆత్మ సంచారం ఈ సంఘస్థుల మధ్య ఉండడానికి నాయనా మీ వైపు చూస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. బ్లెస్ దిస్ చర్చ్ టు దట్ ఎక్స్టెంట్. యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.